హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 10 to 12 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నార్మల్ ఫ్రాకే. నేను వచ్చేసి బాడీకి వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను, బ్లాక్ కలర్, కింద వచ్చేసి సిల్వర్ తీసుకున్నాను. జస్ట్ నార్మల్ అకేషన్స్కి ఏదైనా డైలీ వేర్ లాగా కంఫర్ట్ ఉండే విధంగా ఈ క్లాత్ బాగుంటుందని అయితే తీసుకున్నాను. బాడీ లెంత్ వచ్చేసి నేను 11.5 పెడుతున్నాను, ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 12.5. ఇప్పుడు దీనికైతే ఒక లైన్ వేసేస్తున్నాను. పైన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టేశాను. మొత్తం వచ్చేసి 4 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లెంత్ వచ్చేసి 4.5 ఆర్ 5 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ బాడీని బట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అయితే మనం షేప్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మెజరు. చెస్ట్ వచ్చేసి దీనికి 28 ఉంది. ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీనికి 7 పెట్టేశాను. ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని వెస్ట్ వరకు ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకొని, ఇప్పుడు నెక్ అయితే నేను దీంట్లో తీసుకోవట్లేదు, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. వెల్వెట్ క్లాత్ కదా, నెక్ కట్ చేస్తే కనుక మనకు అంత నీట్గా రాదు ఫినిషింగ్, కాబట్టి కంపల్సరీ ఫీజింగ్ అయితే మనం వేసుకోవాలి. ఇంతే. నెక్స్ట్ ఇంకో పార్ట్, ఒక పార్టే కట్ చేసాం కదా మనము, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో పార్ట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుందండి మెజర్మెంట్, డిఫరెన్స్ అయితే ఏం ఉండదు మనకి. చిన్నపిల్లల ఫ్రాకే కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలానే కటింగ్ అయితే చేసేసుకున్నాం మనం. ఆర్మ్ ఎక్కడ కూడా పెంచేది ఏమి ఉండదు మనము. ఇప్పుడు బాడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ ఫ్రాక్ వచ్చేసి సెమీ స్లీవ్స్ పెడుతున్నాను, అంటే 2 or 2.5 చిన్నగా అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని, చిన్న హ్యాండే కదా, ఫోల్డింగ్ అయితే మన సైడే ఉండాలి ఎప్పుడైనా కూడా. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చులోకి తీసేసుకొని హ్యాండ్ షేప్ అయితే తీసేసుకున్నాం మనం, లూజ్ మార్క్ చేసుకొని. నేనైతే మెయిన్ క్లాత్ మీదే ఎగ్జాక్ట్లీ కట్ చేస్తున్నాను. తర్వాత లైనింగ్ తీసుకొని కట్ చేసి జాయింట్ చేసేస్తాను. మన ఇష్టం, లైనింగ్ అయినా కట్ చేసుకోవచ్చు, ఫస్ట్ మెయిన్ క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు, ఏదైనా కట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే దీంట్లో మెయిన్ క్లాత్ కట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రాక్ కదా, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మనకి. చూసారు కదా, ఇంతేనండి. బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ కటింగ్ చూద్దాము. మొత్తం లెంత్ వచ్చేసి 44, పైన 11 పెట్టేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ అటు ఇటు నో ప్రాబ్లం, 33 రావాలి ఇంకా. అయితే కింద 34 తీసుకున్నాను నేను, ఖర్చులోకి పోవాలి, కింద ఫోల్డింగ్ రావాలి. కింద అయితే పీకో చేస్తాను, వైర్ పీకో. ఇంతేనండి. ఫ్రాక్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.